తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మొత్తానికి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి పదవి బాధ్యతల స్వీకరణ మాత్రం జరుగుతూ ఉంది. మనతో పాటుగా ట్రైకార్కి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి బెల్లయ్య నాయక్ ఉన్నారు. అన్న, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మేడం కూడా ఏం చేయబోతా ఉన్నారు? అసలు ట్రైకార్కి సంబంధించినటువంటి విషయంలో చాలా విషయాలు కనబడతా ఉంటాయి. ఐటీడీకి సంబంధించి, అలాగే గిరిజనులకు సంబంధించిన అభివృద్ధి, ఇవన్నీ కనబడతా ఉంటాయి. మీరు దాదాపు 4 దశాబ్దాల పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇప్పుడు మీకు ఒక అధికారం వచ్చింది. మీ వర్గాల కోసం ఏం చేయబోతా ఉన్నారు? నాకు ట్రైకార్ చైర్మన్గా నియమించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, నాకు ఈ పదవి రావడానికి సహకరించినటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, మా పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, మిగతా శాసనసభ్యులు అందరికి కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉమ్మడి రాష్ట్రంలో మాకు 6% జనాభా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 10% జనాభా ఉంటుంది. రిజర్వేషన్లు పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి, గిరిజన జాతి అభివృద్ధి ప్రదంలో నడుస్తుంది అనేటటువంటి ఆశించినాం మేము. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చివరి నిమిషంలో 10% రిజర్వేషన్ వచ్చింది. ఇంకా గత 3 సంవత్సరాలుగా కూడా ట్రైకార్కు సంబంధించినటువంటి బడ్జెట్ కానీ నిధులు కానీ రాలేదని చెప్పి మా మిత్రులు చెప్తా ఉన్నారు. అయితే గిరిజన శాఖను గత 10 సంవత్సరాలు ఒకవైపు పక్కన పెట్టబడితే సప్లాన్ నిధులు కూడా ఖర్చు చేయాలన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, పూర్తిగా ఇవాళ గిరిజన శాఖను ముఖ్యమంత్రి గారు తన ప్రక్షాళన చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ట్రైకార్ చైర్మన్గా ఆ సంస్థ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరితో సమన్వయం చేసుకొని, ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో గిరిజనులకు అందాల్సినటువంటి ఫలాలు అందజేసేటట్టు గతంలో ట్రైకార్కి సంబంధించినటువంటి నిధులను ప్రభుత్వం వేరే వైపుగా మళ్లించినటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. మీ హయాంలో ఎట్లాంటి పరిస్థితులను చూడబోతా ఉన్నాం? అంటే సప్లాన్ నిధులు మళ్లించారు తప్ప ట్రైకార్కు నిధుల విడుదల చేయలేదు. గత ప్రభుత్వంలో కొంత సబ్సిడీస్ కానీ, లోన్స్ కానీ ఇవన్నీ కూడా రానటువంటి పరిస్థితి. మేము చాలాసార్లు వాటి కోసం కొట్లాడినాం. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని మాట్లాడి మా అధికారులు సూచనల మేరకు ఏమేమి పెండింగ్ ఉన్నాయో ముందు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకున్నాక ఇవన్నీ కూడా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాం. సో మేడంతో కూడా మాట్లాడదాం. మేడం, ఎలా అనిపిస్తూ ఉంది? దాదాపు 4 దశాబ్దాలుగా చూస్తూ ఉన్నారు పోరాటాలన్నింటినీ, ఇప్పుడు ఒక పదవిలోకి వచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈ అధికారం ఇచ్చిన గవర్నమెంట్కి, సీఎంకి, డిప్యూటీ సీఎంకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మా జాతి బిడ్డలు, ఎల్హెచ్పిఎస్ ఆర్గనైజేషను, మా జాతి వాళ్ళు అందరు, ఆల్ జాతి వాళ్ళు, ఆల్ వెల్ విషర్స్ కూడా కోరుకున్నారు ఆయన సమాజంలో అంటే ఉన్నాడు, పనిచేస్తున్నాడు, ఈయనకు ఏ పదవి దక్కలేదని కోరుకున్నారు. అట్లీస్ట్ వాళ్ళు గుర్తించి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా వెల్ విషర్స్ అందరూ కోరుకుంటున్నారు ఈయన బాగా చేస్తారని చెప్పేసి. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఈయన ఈ పోస్ట్ తీసుకున్నందుకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. 100% చేస్తారని అనుకుంటున్నాను. చాలా సంతోషం అయితే ఉంది. మొదట్లో ఎమ్మెల్యే అనుకున్నారు, తర్వాత ఎంపీ అనుకున్నారు, చివరికి ఒక పదవి అయితే వచ్చింది. ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? అరే ఎలాంటి రావట్లేదు, ఈ పోరాటాలు ఎందుకనేటువంటి ఆలోచన ఏమన్నా వచ్చిందా? అయ్యో, చాలా ఏడ్చామండి. నేను 25 సంవత్సరాలు అయిపోయింది పెండయి, ఇది 26వ సంవత్సరము. ఆయన ఏ రోజు ఇంటి దగ్గర ఉండలేదు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే సెకండ్ ఇయర్లో నేను మ్యారేజ్ చేసుకున్నాడు. మాకు ఆయన ఏంటి, మా ఆయన ఇంటి దగ్గర ఉంటాడా లేదా అనేది తెలియదు. పిల్లల్ని ఎప్పుడు పట్టించుకున్నది లేదా ఆయన. నేను కష్టపడి నా బతుకు పిల్లలే అనుకుంటారేమో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా. నా బతుకు ఇట్లా అయింది ఏందని నేను డెసిషన్ తీసుకొని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసుకొని చదువుకొని నా లైఫ్ నేను లీడ్ చేశాను. నా లైఫ్ వేరు, ఆయన లైఫ్ వేరు. ఆయన ప్రజలకే అంకితం అయ్యిండు. కానీ యాజ్ ఎ వైఫ్గా, పిల్లలుగా మేము చాలా అయితే మిస్ అయినా కానీ పర్లేదు. బట్ గవర్నమెంట్ గుర్తించి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, మనతో పాటుగా బిల్లన్నతో దాదాపుగా 2.5-3 దశాబ్దాల అనుబంధం ఉన్న దయాకరణ కూడా. ఏందన్న ఒక పదవి అయితే వచ్చింది, మీ గురించి ఏమనుకుంటున్నారు? అన్నకు పదవి రావడం గురించి ఏమనుకుంటారు? ఫస్ట్ బెల్లబాకు కంగ్రాచులేషన్స్. అట్లీస్ట్ ఆమెనేమో చేసుకొని తనతో ఉంది, మేము చేసుకోకుండా కలిసి గింతే తేడా. బట్ ఏదైనా సరే ఇదొక మంచి పరిణామం. ఎన్నో ఏండ్ల చరిత్రకు నేను అనుకుంటా దండాలు గ్రామ పంచాయతీలు కావాలనే డిమాండ్తో ఎల్హెచ్పిఎస్ ఏర్పడ్డా. అప్పటి నుంచి కూడా ప్రజా ఉద్యమాలు, అంబేద్కరిస్ట్గా, తర్వాత పూలేవాదిగా, గిరిజన ఆదివాసీల హక్కుల కోసం పోరాడినందుకు మా ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఇంతకంటే పెద్ద అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని మేము కోరుకుంటున్నాం, రావాలని కూడా ఆశిస్తున్నాం. డెఫినెట్గా మేము కూడా ప్రయత్నం చేస్తాం. వారు దీనికి న్యాయం చేయగలరు.
ఇంతకంటే పెద్ద పోస్టులో కూడా వారు న్యాయం చేసే ఒక ఆదివాసీ జాతీయ నేతగా పార్టీలో గుర్తింపు ఉంది. సరే సందర్భాలు కొన్ని అటు ఇటు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి వారి పట్ల ఉన్న ప్రేమ కొద్దీ ఈ అవకాశాన్ని కల్పించి భవిష్యత్తులో ఇంకా మంచి నాయకునిగా మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.